మంత్రపాఠః सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము అభ్యాసం 54 చెప్పుకుంటాం కదా. అభ్యాసం 54లో కూడా మనము నియమాలు చెప్పుకుంటున్నాము. అందులో ఒక నియమం చెప్పుకున్నాం మనము. 55 మహోదయ 55 క్రియధాతు మీరు 10 లెక్క చూసి రాసుకొని వస్తారు, అది గ్రూప్ లో పెట్టేస్తారు. ఓకే, సో శబ్దకోశాలు కూడా మనకి చెప్పాలి, ధాతులు చెప్పాలి కదా. ఓకే, కేవలం శబ్దాల కూడా చెప్పుకున్నాము. అక్కడి నుంచి ధాతులు ఉన్నాయి, అవి రాసుకోవాలి, రాసుకోండి. ధాతులు రాసుకుని మనము అంతిమ శబ్దం అవగుంటనం అంటే ముసుగు అని చెప్పి రాసుకున్నాము. ఇప్పుడు ధాతులు రాసుకుని క్రియధాతు, క్రియధాతు క్రియ దీర్ఘీకారము, కనిపిస్తుందా స్లైడ్ మీద? లేదు మహోదయ, కనపడదు మహోదయ. కనపడటం లేదా? లేదు మహోదయ, మీ ఫిగర్ ఒకటి కనిపిస్తుంది మహోదయ, మీ పిక్చర్. అస్తు, రాసుకోండి. అయితే క్రూధాతు, క్రియధాతు మహోదయ. క్రియధాతు ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. క్రియధాతు, క్రియధాతు అంటే కొనడం. ఏంటండి? కొనడం, కొనడం. క్రీణాతి, క్రీణీతః, క్రీణంతి అలా వస్తుంది. క్రీణాతి, క్రీణీతః, క్రీణంతి. క్రీ అనా వస్తుందండి. క్రీణాతి, క్రీణీతః, క్రీణంతి అలా వస్తుంది. నెక్స్ట్ రెండో ధాతు క్రీణాతి అంటే కొనడం పెట్టాము, దానికి వి ఉపసర్గం కలిపామనుకోండి, విక్రీణాతి అంటే అమ్మడం వస్తుంది. విక్రీణాతి అంటే అమ్మడం. క్రీధాతుకే వి ఉపసర్గం చేరిస్తే గిన అది అమ్మడం అని అర్థం వస్తుంది. విక్రీ అంటే అమ్మడము. దీనికి రూపం అలాగే వస్తుంది. విక్రీణాతి, విక్రీణీతః, విక్రీణంతి. ముందు రాసిన రూపానికి కేవలం ముందు వి ఉపసర్గని కలిపి రాస్తే సరిపోతుంది. విక్రీణాతి, విక్రీణీతః, విక్రీణంతి అలా వస్తుంది.
నెక్స్ట్ ధాతు బంద్ ధాతు, బంధించడం, కట్టి పాడేయడం. బంద్ ధాతు చూసి రాసుకుని తప్పు లేకుండా. బంద్ ధాతు బంధించడం, బంధించడం. బధ్నాతి, 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 బధ్నీతః, బధ్నంతి. మహాప్రాణం దా మహోదయ, బధ్నాతి అంటే దకారం సామాన్య మహాప్రాణం. అల్ప ప్రాణమే. దకారము మహాప్రాణము, అది సగమే. ఆమా. బద్ ఒత్తుధ సగం, బధ్నాతి. నకారం సామాన్య నకారమే. క్రీనాతిలో మాత్రం అనా వస్తుంది, ఇక్కడ మటుకు సామాన్య నకారం వస్తుంది బధ్నాతిలో. అక్కడ నత్వం అవుతుంది, ఇక్కడ నత్వం కాదండి. బధ్నాతి, బధ్నీతః, బధ్నంతి. నెక్స్ట్ మంత్ ధాతు, మంత్ ఒత్తుథ. నకారం మధ్యలో సామాన్య నకారము, మంత్ థ హలంతము. మంత్ ధాతు, మంత్ ధాతు మంథనం చేయడం, మంథనం చేయటం అంటే చిలకటం, చిలకటం. రూపం వచ్చేసి మథ్నాతి, మథ్నీతః, మథ్నంతి. మథ్నాతి, మథ్నీతః. ఏదో బధ్నాతి, బధ్నీతః, బధ్నంతి ఎలా రాశామో అలాగే మథ్నాతి, మథ్నీతః, మథ్నంతి, మథ్నంతి అలా వస్తుంది. నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి చూడండి అషధాతు, అషధాతు. అష అంటే తినటం అండి, తినటం అంటే భుజించటం. దీని రూపం వచ్చేసి అశ్నాతి, అశ్నీతః, అశ్నంతి. అశ్నాతి, అశ్నీతః, అశ్నంతి, అశ్నంతి. అశ్నాతి, అశ్నీతః, అశ్నంతి. నెక్స్ట్ వచ్చేసి ముషుధాతు, దొంగలించటం. ముషుధాతుకి దొంగలించటం. ముష్నాతి, ముష్నీతః, ముష్నంతి. ముష్నాతి, ముష్నీతః, ముష్నంతి. ముష్నాతి, ముష్నీతః, ముష్నంతి. దొంగలించడం. నెక్స్ట్ క్లిష్ ధాతు, క్లిష్ దుఃఖ పెట్టడం, దుఃఖం, దుఃఖ పెట్టడం రాసేయండి. దుఃఖ పెట్టడం, బాధ పెట్టడం లేదా బాధ పెట్టడం. దుఃఖ పెట్టడం లేదా బాధ పెట్టడం. క్లిష్ణాతి, క్లిష్ణీతః, క్లిష్ణంతి అలా వస్తుంది. క్లిష్ణాతి, క్లిష్ణీతః, క్లిష్ణంతి.
పక్కన రాసుకోండి బ్రాకెట్ లో వి ప్లస్ క్రీ ఏంటండి? దంతశకారమేనండి. తాళవేషకారమా మహోదయ? తాళవేష కాదండి, క్లిష్ ధాతు. అమ్మా. వి ప్లస్ క్రీ ధాతు మాత్రం ఆత్మీయపదం నడుస్తుంది, గుర్తుపెట్టుకోండి. వి ప్లస్ క్రీ ధాతు ఎల్లప్పుడూ ఆత్మీయ పదంలోనే ఉంటుంది. వి ప్లస్ క్రీ ధాతు ఆత్మీయ పదంలో ఉంటుంది. బ్రాకెట్ రాసుకోండి. మహోదయ, ఈ కృష్ణాతి ఒకసారి రాసి చూపించరా ఒకసారి. క్లిష్ణాతి, క్లిష్ణీత, క్లిష్ణంతి. ఒకసారి రాసి చూపిస్తారా అండి ఎట్లా రాయాలో? కృష్ణాతి. క్లిష్ణాతి వచ్చిందండి? ఓకే సార్, ఓకే. క్లిష్ణాతి, దీనికి దీనికి వెళ్తే క్లిష్ణీత అయిపోతుంది. క్లిష్ణీత, క్లిష్ణంతి ఓకే సార్ మహోదయ. అలా వస్తుంది. ఓకేనా? ఓకే సార్. క్లిష్ణాతి, క్లిష్ణీత, క్లిష్ణంతి. నెక్స్ట్ వి ప్లస్ క్రీ ధాతు అనేది ఆత్మీయ పదంలో ఉంటుంది. ఓకేనా? ఒక్క నిమిషం అండి, నేను మళ్ళీ దాన్ని అలాగే చెప్పాలి కదా. కానీ ఏం చెప్పాను? విక్రీనీతే అలా చెప్పుకోవాలి. విక్రీనీతే, 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 విక్రీనీయేతే, విక్రీనీయంతే అలా వస్తుందండి. ఓకేనా? ఇక్కడ పైన మనం రెండో ధాతు వి ప్లస్ క్రీ ధాతు ఆత్మీయ పదంలోనే ఉంటుందన్నప్పుడు విక్రీనీతే వస్తుంది. విక్రీనీతే, విక్రీనీయేతే, అధీతే, అధీయేతే, అధీయంతే అలా చెప్తా కదా. క్రీనీతే, క్రీనీయేతే, క్రీనీయంతే అలా వస్తుంది. అది మార్చుకోండి. క్రీణాతి కూడా క్రీణీతే క్రీణీతే అట్లా వస్తుందా మహోదయ? అది వి ఉపసర్గం ఉన్నప్పుడు మాత్రం వస్తుంది. వి ఉపసర్గం లేనప్పుడు మాత్రం క్రీణాతి, క్రీణీత, క్రీణంత అలాగే నడుస్తుంది. వి ఉపసర్గం పెట్టినప్పుడు మాత్రమే విక్రీనీతే వి పెట్టుకోవాలి. విక్రీనీతే. అంటే ఇప్పుడు మదే పైన అమ్మటం అని ఉంది కదా మహోదయ, విక్రీ అని, అది విక్రీని అట్లా రాసుకోవాలా మహోదయ? విక్రీ ధాతు అమ్మడం ధాతుకి చెప్తున్నాడు ఇక్కడ. అమ్మే ధాతువే ఆత్మీయ పదంలో ఉందని చెప్పి కింద చెప్పయించాలి. విక్రీనీతే, విక్రీనీయేతే, విక్రీనీయంతే అలా వస్తుంది. విక్రీణీయంతేనా అండి? క్రీణీయంతే, విక్రీణీయంతే, నీ దీర్ఘం. ఓకేనా? నెక్స్ట్ అండి కింద కొంచెం సూచన రాసుకోండి. సూచన మేడం మీరు కూర్చోదే. మహోదయ, ఈ క్రీణాతికి అక్కడ టెక్స్ట్ లో 60వ ధాతువు కింద ఆత్మనేపది కూడా ఇచ్చారు. అది ఓన్లీ విక్రీణకి వాడారా? అక్కడ ₹2 ఇచ్చాడు, క్రీణాతికే ₹2 ఇచ్చాడు. అంటే పదస్థ పదంలో వి ప్లస్ క్రీ ఆత్మనే పద హై. కింద వ్యాకరణంలో దోడో రకాలు చల్తే హై, రెండు రకాలు రాసుకోవచ్చు. కానీ రెండు రకాలు అంటే క్రీణాతు పరస్పరం ఆల్రెడీ పైన మనం చూసాము. ఆత్మీయ ఎప్పుడు రాసినా వీతో ఉపసర్గం కలిపి రాయాలన్నమాట. అట్లా క్రీ धातु के दोनों पदों में 10 लकार में पूर्ण रूप स्मरण करो అంటే దాని తాత్పర్యం వి ప్లస్ క్రీ వచ్చిన ఆత్మీయ పదంలో ఉంటుంది, మిగిలిన సందర్భాల్లో పరస్పర పదం ఉంటుంది. ఇదే చెప్పింది. అదే దానికి అక్కడ 2 ఇచ్చాడు. క్రీణాతికి క్రీ ధాతువుకే 2 ఇచ్చాడు మన టెక్స్ట్ లో. 60వ ధాతువు 60 నెంబర్ కి ₹2 ఇచ్చాడు. ఆత్మనేపది పరస్పది కూడా ఇచ్చాడు. సో ఇది పర్పస్ ఓన్లీ విక్రీణ వాడడం కోసమే క్రీ ఇచ్చాడు, అంతేనా? అక్కడ అదేం చెప్తారు కదా విక్రీ అంటే వి, అది మనం వి ఉపసర్గ వాడినప్పుడు మటుకు ఆత్మనేపథ్యం వెళ్ళిపోద్ది. అది మాత్రం క్రీణకి మాత్రం రెండు ఉంటాయి.
సామాన్యంగా రెండు వాడతాము, కానీ వి ఉపసర్గ తీసినప్పుడు ఆత్మీయ పదంలో వాడాలి. ఓకేనండి. సామాన్యంగా ఉభయపది రాసుకోవచ్చు, కానీ ఉభయపది ఎప్పుడు తీసుకోవాలంటే ఆత్మీయ పదంలో వి ఉపసర్గం అన్నప్పుడు అమ్మాయి అర్థంలో విక్రీ నీతి అని చెప్పి ఖచ్చితంగా వి ఉపసర్గం యాడ్ చేసి ఆత్మీయ పదం రాయాలి. ఓకే అండి. ఫస్ట్ మహోదయ. వ్యాకరణం రాసుకోండి. సూచన ఏదో చెప్తా అన్నారండి. సూచన చూడండి కింద ఇచ్చాడు. అక్కడ ఏమి ఇచ్చాడంటే కంచుక, మన శబ్దం కోసం మొట్టమొదటి శబ్దం కంచుక చెప్పిన, అక్కడి నుంచి కంచుక నుండి మొదలుకొని తూలహ శబ్దం వరకు రామవత్ రూపాలు నడుస్తాయి. చూడండి, కంచుక డాష్ తూలహ, మరి డాష్ నుండి వెళ్తాం. కంచుక శబ్దం నుండి మొదలుకొని తూలహ శబ్దం ఎక్కడ ఉంది అంతవరకు అవిని శబ్దం రామ శబ్దానికి సమానం నడుస్తాయండి మొత్తాలు. కంచుక కంచుకౌ కంచుకాహ, ఉత్తరీయ ఉత్తరీయ ఉత్తరీయా, కంబల కంబలౌ కంబల, అలాగా రామశబ్దానికి సమానం నడుస్తాయి. నెక్స్ట్ క్రీ ధాతు నుండి మొదలుకొని క్లీష్ ధాతు వరకు క్రీ ధాతుకే సమానం నడుస్తాయి. క్రీ ధాతు నుండి మొదలుకొని క్లీష్ ధాతు వరకు క్రీకే సమానంగా నడుస్తాయి. అంటే క్రీ ధాతుకే సమానం నడుస్తాయి. కనుక 60 పేజీలు ఇచ్చారు కదా, 60వ క్రమంలో 60 సంఖ్య ధాతు సంఖ్య. క్రీ నుండి మొదలుకొని క్లీష్ వరకు క్రీ ధాతుకి సమానంగా నడుస్తాయి. ఓకే, రాసుకోండి. ఇప్పుడు వ్యాకరణం. క్రీ ఉభయపది, ఊ అంటే ఉభయపది అని అర్థం. క్రీ ఉభయపది, ఊ ఏమిటి ఉభయపది, కానీ స్పష్టంగా రాసుకోండి. కామ అన్య తద్దిత ప్రత్యయ్, అన్య తద్దిత ప్రత్యయ్ జాత కమ భవ ఇత్యాది. అన్య తద్దిత ప్రత్యయ్ జాత, అంటే అన్య అంటే వేరే తద్దిత ప్రత్యయాలు, ఇంకా వేరే తదిత ప్రత్యయాలు జాత అర్థంలో భవ ఇత్యాది. జాత అని ఉత్పన్నం అయ్యే అర్థంలో, అవ్వడం అనే అర్థంలో. జాత అంటే అది కింద మీకు అర్థం చెప్తే అప్పుడు స్పష్టం అవుతుంది. జాత కమ భవ ఇత్యాది అన్నాయి. ఆ జాత అంటే ఏమిటి, భవ అంటే కింద తెలుగులో అనువాదం చేస్తే చెప్తాను. రాసుకోండి, బ్రాకెట్ క్లోజ్ చేయండి. వ్యాకరణం క్రీ ఉభయపది అన్య తద్దిత ప్రత్యయ్ కామ జాత కమ భవ ఇత్యాది. రాసుకోండి. क्री धातु की दोनों पदों के 10वें लकारों के पूरे रूप स्मरण करे. देखो धातु संख्या 60. వెనక పరిశిష్టంలో ధాతు 60 నంబర్లో ఉందంట. దీనికి పదస్మృతిలో ఆత్మీయ పదంలో 2 రూపాయలు రాసుకోండి గ్రూప్ లో. అది పేజీ మీకు ప్రింట్అవుట్ తీసి పంపిస్తారు, అది రాసుకోండి. ఇప్పుడు నియమం 175 రాసుకోండి. నియమం 175, నియమం 175 రాసుకోండి. తత్ర జాతః, జాత శబ్దం వచ్చింది ఇక్కడ మీకు చెప్తాను. తత్ర జాతః, తత్ర జాతః, తత్ర భవః, భవ శబ్దం వచ్చింది. తత్ర భవః, తత్ర జాతః, తత్ర భవః. బ్రాకెట్ లో చేయి. 2 సూత్రాలు, తత్ర జాతః ఒక సూత్రము, తత్ర భవః అని ఇంకో సూత్రము. బ్రాకెట్లో పెట్టుకొని ఉత్పన్నం కావడము. మీనింగ్ ఏంటండి? జాత అంటే ఉత్పన్నం కావడం, ఉత్పన్నం కావడము, ఉత్పన్నం కావడము లేదా అయ్యే అర్థంలో
ఉత్పన్నం కావడము లేదా అయ్యే అర్థంలో అన్ ఇత్యాది ప్రత్యయాలు వస్తాయి. ఏం చెప్పని? జాత అంటే ఉత్పన్నం కావడము, హోణ భవ అంటే అవ్వడం, ఇలాంటి అర్థంలో ఉత్పన్నం కావడము లేదా అవ్వడం ఇలాంటి అర్థంలో అన్ ఇత్యాది ప్రత్యయాలు వస్తాయి. అన్ ఇత్యాది ప్రత్యయాలు వస్తాయి. అంటే ఇత్యాది అంటే మొదలగు ప్రత్యయాలు వస్తాయి అన్నమాట. ప్రత్యయాలు వస్తాయి. ఏంటి అవి? అవి ఒకటో పాయింట్ కింద రాసుకోండి. ప్రత్యయాలు వస్తాయని చెప్పి అందులో ఒకటో బిందువు కింద రాసుకోండి. ఒకటో పాయింట్ కింద శృగ్నే జాత శ్రౌఘ్న. ఒకసారి క్షమ్యతం, దానిపైన ఇంకో రాసుకోండి. కొన్ని శబ్దాలకు అంతిమంలో ఒకటో పాయింట్ కింద రాసుకోండి. ఇందులో 175లో ఒకటో పాయింట్. కొన్ని శబ్దాలకు అంతిమంలో ఆ ప్రత్యయం వస్తుంది. కొన్ని శబ్దాలకు అంతిమంలో ఆ ప్రత్యయం వస్తుంది. ఇంకా శబ్దానికి ఆదిలో శబ్దానికి ప్రథమ స్వరము, ఇంకా ఆ శబ్దంలో ప్రథమ స్వరానికి వృద్ధి కూడా అవుతుంది. ఇంకా ఆ శబ్దంలో ప్రథమ స్వరం ఉంటే వృద్ధి కూడా అవుతుంది. ప్రథమ స్వరం అంటే అచ్చు, ప్రథమ అచ్చు ఉంటే వృద్ధి కూడా అవుతుంది. స్వరం అనే అచ్చు అంటే ఒకటి. ప్రథమ స్వరం ఉంటే వృద్ధి కూడా అవుతుంది. ఎందుకు? కొన్ని శబ్దాలకు అంతిమంలో ఆ ప్రత్యయం వస్తుంది. ఆ ప్రత్యయం వచ్చినప్పుడు ఏ శబ్దం అయితే వచ్చిందో ఆ శబ్దానికి ఆదిలో ప్రథమ అచ్చు ఉందనుకోండి, ఏదైనా కానీ ప్రథమ అచ్చు ఉంటే దానికి వృద్ధి కూడా అవుతుంది. అని చెప్పి సూత్రం చెప్తుంది మనకు. ఇప్పుడు ఆ ప్రత్యయం వచ్చినప్పుడు ఆది అచ్చుకు వృద్ధి చేసినప్పుడు రూపం ఎలా ఉంటుంది? ఉదాహరణ ఎలా ఉంటుంది కింద ఇస్తున్నాడు, రాసుకుని. ఉదాహరణ: శృగ్నే జాతః శ్రౌఘ్నః. 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 నెక్స్ట్, శృగ్నే జాతః అంటే శృగ్న దేశంలో ఉత్పన్నమయ్యాడు అనే వ్యక్తిని శ్రౌఘ్నః అంటాం. అందుకే బ్రాకెట్ లో శృగ్న నివాసి అంటే శృగ్న దేశం యొక్క నివాసి, నివసించేవాడు, అతని శ్రౌఘ్నః అంటాం. శృగ్న నివాసి అంటే శృగ్న దేశంలో నివసించేటువంటి వాడిని శ్రౌఘ్నః అంటాము. ఇప్పుడు భారతదేశంలో నివసించే వాడిని ఏమంటాం? భారతీయ అంటాం కదా. అలాగా శృగ్న దేశంలో ఉత్పన్నమైన వాడిని శ్రౌఘ్నః అంటాం. జాతః ఉత్పన్నమైన శ్రౌఘ్నః అంటాం. అందుకే శృగ్న నివాసి అని బ్రాకెట్ రాసుకోండి. నెక్స్ట్, మథురాయాం జాతః మాథురః. మథురాయాం సింధు సైంధవ అవుతుందా సార్? ఏంటండి? సింధు సైంధవ అవుతుందా? ఏంటండి? హిందూ సింధు రాజా సైంధవ. సింధోః జాతః సైంధవః. సింధోః జాతః సైంధవః. అస్తు. మథురాయాం ఉత్పన్నః మాతురః కింద వచ్చినది. మథురాయాం ఉత్పన్నః మాతురః. మథురాలో ఉత్పన్నమైన వాడిని మాతురః అంటాం. మథురా ప్రాంతంలో, మథురా దేశంలో ఉత్పన్నమైన వాడిని మాథురః. మాథురః. నెక్స్ట్, కాన్యకుబ్జే జాతః కాన్యకుబ్జః. కన్యకుబ్జే జాతః కాన్యకుబ్జః. కన్యకుబ్జే జాతః కన్యకుబ్జే జాతః కాన్యకుబ్జః.
కాన్యకుబ్జే జాతః కాన్యకుబ్జః అంటే కాన్యకుబ్జ దేశంలో ఉత్పన్నమైన వాడిని కన్యకుబ్జ దేశంలో ఉత్పన్నమైన కాన్యకుబ్జః అంటాము. నెక్స్ట్ సింధౌ జాతః సైంధవః. సింధౌ జాత అంటే సింధు దేశంలో, సింధు సముద్రం యొక్క పేరు సింధు సముద్రం అని చెప్పి సింధౌ జాత సింధు సముద్రం ఉత్పన్నమైన వాడిని సైంధవః అంటాం. సింధౌ జాత అంటే సింధు దగ్గర ఉండే సమీపంలో ఉత్పన్నమైన వాడిని అర్థం చేసుకోవాలి. సింధౌ జాతః సైంధవః. మహోదయ అది సింధోనా సింధోనా మహోదయ? సింధు శబ్దం అండి, ఉకారాంత శబ్దం. సింధు ఆ. సింధో దానికి సప్తమి జాతః. భక్తి ఓకే. సింధోగా సింధవ్ వస్తుంది సప్తమి భక్తి ఏకవచనంలో. మనకు సింధు దేశంలో గురు శబ్ద గురవ్ ఏ విధంగా వస్తుందో సప్తమి భక్తి ఏకవచనంలో గురవ్ గురువోహు గురువుషు, అలాగా సింధౌ సింధోహు సింధుషు. నేను పైన ముందు చెప్పాను, కొంచెం పొరపాటు చెప్పాను, సింధోహ్ అని చెప్పి. సింధోహు షష్ఠి విభక్తి ఏకవచనం అవుతుంది లేదా పంచమి భక్తి ఏకవచనం అవుతుందండి. సింధౌ పెట్టేసి సింధౌ జాతః సైంధవః. నెక్స్ట్ అండి ఇప్పుడు సైంధవ అంటే దాంట్లో చాలా ఉన్నాయన్నమాట. ఉత్పన్నమైన సైంధవ అని చెప్పి సింధు దేశంలో పుట్టిన వాడిని సైంధవ అంటాము. సైంధవ అంటే ఉప్పు, సైంధవ అంటే గుర్రం కూడా అర్థం వస్తుంది. చూడు ఎన్ని అర్థాలు ఉన్నాయో. అదే సందర్భాన్ని బట్టి మనం తీసుకోండి. మహోదయ సైంధవ అంటే సమస్త పదము, సింధౌ జాతః అంటే విగ్రహ వాక్యం అట్లనా మహోదయ? సింధౌ జాతః విగ్రహ వాక్యము. దాన్నే సింధు దేశంలో జాతి ఉత్పన్నమైన వాడిని సైంధవ అంటాము. అది సమస్త పదం కిందకి రాసుకోవాలి. సమస్త పద సైంధవః. మహోదయ దానికి ఇంకొక అర్థము సైంధవ అంటే ఉప్పు కూడా వస్తుంది, సైంధవ అంటే గుర్రం కూడా వస్తున్నాడు. సందర్భం బట్టి ఇవన్నీ అర్థం చేసుకోవచ్చు. ఉత్పన్నమైన వాడు లేదా ఉప్పు లేదా అశ్వహ అంటే గుర్రం అని కూడా అర్థం చేసుకోవచ్చు. జీ చెప్పండి. విగ్రహవాక్యం ఏం రాసుకోవాలి మహోదయ? ఏంటండి విగ్రహవాక్యం సింధునా సింధవ? సింధౌ గురౌ సింధౌ సింధౌ జాతః. అన్ని సప్తమి భక్తులు ఉన్నాయి. శృజ్ఞే సప్తమి, మథురాయాం సప్తమి, కన్యకుబ్జే సప్తమి, అలాగే సింధౌ. ఓకే సార్, ధన్యవాదాలు. సైంధవః. ఈ సైంధవ శబ్దానికి ఉప్పు కామ గుర్రము ఈ రెండు అర్థాలు వస్తాయి. ఉప్పు తీసుకోవచ్చు, గుర్రం కూడా అర్థం వస్తుంది. ఓకేనా? అవి కూడా రాసుకుని బ్రాకెట్ లో. నెక్స్ట్ అండి ఇక్కడ సింధోహ రాజా సైంధవ కూడా ఉందా అండి? సింధోహ రాజా సైంధవ. సింధు యొక్క రాజుని సైంధవ రాజు అంటాం. అట్లా చెప్పుకోవచ్చు షష్ఠి భక్తి పెట్టినప్పుడు. సింధు యొక్క రాజుని అది తద్దితం కాదా? అది తదితమే అండి. అక్కడ కూడా అది కూడా తద్దితమేనా? తద్దితం అండి, అక్కడ వస్తుందన్నమాట. ఉత్పన్నమైన అర్థం జాత అర్థం తీసుకున్నాం కాబట్టి మనం ఈ రకం తీసుకున్నాం, అంతేం లేదు. అస్తు అక్కడ సంబంధం కలుపుతాము, ఇక్కడ సంబంధంగా ఆధారం చూపిస్తాం. ఇక్కడ ఆధారము, అక్కడ సంబంధము. అస్తు నెక్స్ట్ రాసుకోండి. రెండో పాయింట్. ఇక్కడ వరకు మనం ఒకటో పాయింట్ కు దానికి సంబంధించిన ఉదాహరణ చూసాము. ఇప్పుడు రెండో పాయింట్కి రాసుకున్నాం. కొన్ని శబ్దాలకు అంతిమంలో ఇక వస్తుంది. ఇక తది ప్రత్యయం అనేది. కొన్ని శబ్దాలకు అంతిమంలో పైన ఆ వచ్చిగా ఇలా ఇక్కడ ఇక వస్తుంది. కొన్ని శబ్దాలకు అంతిమంలో ఇక వస్తుంది. ఇంకా ఆ శబ్దంలో ప్రథమ స్వరం వృద్ధి కూడా అవుతుంది. ఇంకా ఆ శబ్దంలో ప్రథమ స్వరం అంటే వృద్ధి కూడా అవుతుంది. ఇంకా ఆ శబ్దంలో ప్రథమ స్వరానికి వృద్ధి కూడా అవుతుంది. ఇంకా ఆ శబ్దంలో ప్రథమ స్వరానికి వృద్ధి కూడా అవుతుంది. నెక్స్ట్ అండి
ఇప్పుడు దీనికి రాసుకోండి. కొన్ని శబ్దాలకు అంత ఇకా వచ్చినప్పుడు రూపాయలు ఎలా ఉంటాయి, అదే అక్షరానికి వృద్ధి అయితే ఎలా ఉంటుందో చూద్దాం. రాసుకోండి. మాసే భవః మాసికః. మాసే సప్తవిభక్తి. భవః మాసంలో ఉత్పన్నమైన. ఇక్కడ భవ అంటే ఉత్పన్నమయ అర్థం తీసుకోవచ్చు. అయ్యాడు. మాసే భవః మాసిక. మాసంలో అయిపోయేది అయితే ఉందో మాసికః అంటాం. ఓ ఒక మాసంలో అయిపోతుందండి ఈ పాఠం అంతా. మాసే భవః మాసంలో, ఒక మాసం అంటే ఒక నెలలో అయ్యేదాన్ని మాసికః అంటాం. ఒక నెలలో అయ్యేదాన్ని మాసికః. మాసే భవః మాసంలో అంటే నెలలో అయ్యేదాన్ని మాసికః అంటాము. అలాగే షణ్మాసే భవః షాన్మాసికః. అన్నిట్లో శబ్దానికి అంతే ఈకా వస్తుందా? శబ్దానికి అంతే ఈకా వస్తుందన్నమాట. షణ్మాసే భవః షాన్మాసికః. షణ్మాసే భవః షాన్మాసికః. షణ్మాసే భవః షాన్మాసికః. అర్థమైతేండి గురువు గారు దానికి 6 నెలల్లో అయ్యేదాన్ని షణ్మాసిక అంటాం. షట్ అంటే 6, మాసిక నెలలు. 6 నెలల్లో అయ్యేదాన్ని షణ్మాసిక అంటాం. చతుర్మాసిక అంటే 4 నెలలని చాతుర్మాసే చతుర్మాసే భవః చాతుర్మాసిక. అంటే దీర్ఘం రావాలి అవునా? చతుర్మాసే భవః చాతుర్మాసిక. ఎందుకంటే ప్రథమ అక్షరానికి వృద్ధి కూడా అవుతుందా? ప్రథమ స్వరం ఉంటే వృద్ధి కూడా చేయాలి ఖచ్చితంగా. కానీ ఇక్కడ షన్నులో మొదటి లేదు విగ్రహ వాక్యంలో, కానీ సమస్తమైన షాన్ వచ్చింది, దీర్ఘం వచ్చేసింది. ప్రథమాక్షకు వృద్ధి కూడా అవుతుంది ప్రత్యయం వచ్చినప్పుడు. అంతిమంలో ఎప్పుడు ఇక్కు కనిపించినా ఆది అక్షరం వృద్ధి ఖచ్చితంగా ఉంటుంది. అది నియమం అన్నమాట. అలాగే వర్షే భవః వార్షిక. వర్షంలో అయిపోయింది అంటే ఒక సంవత్సరంలో అయిపోయిందని వార్షిక అంటాం. వర్షే భవః వార్షిక. వర్షే భవః వార్షిక. వర్షే భవః వార్షిక. వర్షే భవః వార్షిక. అంటే ఇది ఎక్కువగా కాలంతో ఉంటుందండి. ఏంటండి? అంటే కాలం ఒక నెల కానీ ఒక వారం, ఒక నెల, ఒక వర్షం అంటే సంవత్సరం కదా. వర్షం అదే కాలం. ఈ పని ఒక పుస్తకం ఎప్పుడైపోతే వర్షంలో అయిపోతుందండి. ఈ పని ఎప్పుడైపోతే ఒక వర్షం పడుతుందండి. అలాగా మోదయ మాసికలో ఆల్రెడీ దీర్ఘం ఉంది కాబట్టి అది అలాగే ఉంటుంది కదా మహోదయ, ఇంకేం మారదు. కానీ అలాగే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రాసుకోండి. మ్యూట్లో పెట్టుకోండి అయ్యా. నెక్స్ట్ రాసుకోండి. వర్షే భవః వర్షంలో ఏదని వార్షిక అంటాం. నెక్స్ట్ కాలే భవః ఏదో ఒక కాలంలో అవుతుంది చెప్తాను. అవుతుందిలేండి, ఏదో ఒక కాలంలో ఏదో ఒక సమయంలో అవుతుంది లేండి అంటున్నాం. కాలే భవః కాలిక, ఏదో కాలం, ఇక సమయం లేదన్నమాట, ఇక సమయ నిర్ధారణ లేదన్నమాట. అవుతుంది ఎప్పుడో వస్తుంది అయినప్పుడు. కాలే భవః కాలిక అంటే ఏదో ఒక సమయంలో, కాలం సమయం. కాలే భవః కాలిక. అలాగే తత్కాలే భవః తాత్కాలిక. తత్కాలం ఇప్పుడే కావాలి, తత్కాలే భవః తాత్కాలిక అంటాం. తత్కాలే అదే కాలం, తత్కాల తత్కాల. తత్కాలే భవః తాత్కాలిక అంటాం. అదే దిగు చేస్తారు తాత్కాలిక. తత్కాలే భవః తాత్కాలిక. తత్కాలే భవః తాత్కాలిక. ఓకేనా? నెక్స్ట్ అండి, ప్రాతకాలీన అంటే ప్రాతకాలము. అంటే ఇంతవరకు మనం పైన చెప్పిన అన్నిట్లో ఈకా కనిపించాను. శబ్దానికి అంతిమంలో ఈకా వస్తుంది, ఇంకా ఆది అచ్చుకు వృద్ధి కూడా అవుతుంది అని చెప్పుకున్నా. అవి ఉదాహరణ చేశాము. కొన్ని ప్రయోగాలు ఇంకా కాలానికి సంబంధించిన కొన్ని విడిగా చూపిస్తున్నాం. ప్రాతకాలీన అంటే ప్రాతకాలము,
ప్రాతకాలీన అంటే ప్రాతకాలము. అలాగే అంటే ప్రాతకాలి భవః అని రాసుకోవాలా మహోదయ? దాని అవసరం లేదు, ఓన్లీ డైరెక్ట్ గా పదం ఇది ఇట్లా ఉపయోగిస్తుంది, ఇక్కడ అవసరం లేదు, సరే మహోదయ. ఇక్కడ అవసరం డైరెక్ట్ గా శబ్దం తీసుకుంటాం. ప్రాతకాలీన అంటే ప్రాతకాలము. సాయంకాలీన సాయంకాలము. అపరాహ్న కాలము, మధ్యాహ్న కాలం, అలా అంటే ఇన్ని తీసుకోవచ్చు అన్నమాట. సాయంకాలీన, ప్రాతకాలీన ఇత్యాది కాలీన వాల్య ప్రయోగాలు కూడా లోకంలో ప్రసిద్ధము. ఇత్యాది కాలీన, మధ్యాహ్న కాలీన, అపరాహ్న కాలీన, అలా కాలీన శబ్దం కూడా ఉపయోగిస్తామండి లోకంలో. అందుకే రాసుకుని ఇత్యాది కాలీన, ఇత్యాది కాలీన శబ్దాల యొక్క ప్రయోగాలు కూడా ఇత్యాది కాలీన శబ్దాల యొక్క ప్రయోగాలు కూడా ప్రసిద్ధము. ఇత్యాది కాలీన శబ్దాల యొక్క ప్రయోగాలు కూడా ప్రసిద్ధము. ప్రసిద్ధము. అందువల్లనే ఈ ప్రయోగాలను కూడా ఉపయోగించవచ్చు. అందువల్లనే ఈ ప్రయోగాలు కూడా ఉపయోగించవచ్చు. ప్రాతకాలీన, సాయంకాలీన, అపరాహ్న కాలీన, మధ్యాహ్న కాలీన అలాంటి శబ్దాలను ఉపయోగించవచ్చు. అందువల్లనే ఈ ప్రయోగాలను కూడా ఉపయోగించవచ్చు. అందువల్లనే ఈ ప్రయోగాలను కూడా ఉపయోగించవచ్చు. కానీ వ్యాకరణ రీత్యా వ్యాకరణంలో మాత్రము సాధు ప్రయోగం కాదు. వ్యాకరణ దృష్టి చూసిన సాధు ప్రయోగం కాదు. సాధు ప్రయోగం ఏంటి? పైన చెప్పిన మాసే భవ, మాసిక, కాలే భవ, ప్రాతకాలి అట్లా ప్రయోగాలు ఉంటాయి అన్నమాట. కృపయా ఎవరి దగ్గర అయితే పిల్లలు ఉన్నారో, ఇంకేదైనా వ్యక్తిగతంగా మాట్లాడుకుంటున్నారో అది మీకై మీరే అర్థం చేసుకొని మ్యూట్ లో పెట్టుకోవాలండి. ఓకేనా? చెప్పాలనుకోకూడదు. మీరు అందరు పెద్దలు, ప్రబుద్ధులు, అది మీరే అర్థం చేసుకోండి. అస్తు. అర్థమైంది కండి. ఈ శబ్దం కూడా లోకంలో ప్రసిద్ధము కాబట్టి వీటిని కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ వ్యాకరణ రీత్యా అంటే వ్యాకరణానుసారంగా సాధు శబ్దం కాదు. లోకంలో ప్రచలితమైనవి కాబట్టి చెప్పుకుంటున్నాడు. వ్యాకరణానుసారం శుద్ధం కాదు అంటే సాధు శబ్దం కాదు. ఓకే, నెక్స్ట్ రాసుకోండి. వీటికి 2వ పాయింట్ రాసుకోండి. 3వ పాయింట్ రాసుకోండి. 3వ పాయింట్ సాయం చిరం. సాయం చిరం బ్రాకెట్ పెట్టుకోండి. ఇది సూత్రము. ఇంకా చాలా ఉంది, మనకు సంకేతం మాత్రం ఇక్కడ రాసుకుంటున్నాం. సాయం చిరం రాసుకుంది. దీని యొక్క అభిప్రాయం రాసుకోండి. కొన్ని శబ్దాలకు అంతిమంలో తన కలుపుతాము. కొన్ని శబ్దాలకు అంతిమంలో తన కలుపుతాము. తన. కొన్ని శబ్దాలకు అంతిమంలో ఏం కలుపుతాము? తన కలుపుతాము. కొన్ని శబ్దాలకు అంతిమంలో తన కలుపుతాము. ఏంటి కొన్ని శబ్దాలు తన కలిపేటువంటి? రాసుకోండి. ఉదాహరణ అద్యతనః. తన వచ్చిన అంతిమంలో అద్యతనః అంటే ఈ రోజు. అద్యతనః దినం అంటే ఈ రోజు యొక్క దినం, ఈ రోజు దినము అన్న. ఈ రోజు దినము. గురుగారు తన అనేది ప్రత్యయమా అండి? జీ జీ
ప్రత్యయం అంటే ఇది అవ్యకి యాడ్ అవుతుందంట, నిపాతాలు ఉంటాయి, నిపాతం. ఓకేనా, అవ్యానికి నిపాతం చేస్తారు. ఇవి సూత్రం ఇవ్వబడ్డ శబ్దాలు అన్నమాట. అద్యతన, అద్యత విషయానికి పెట్టిన అద్యతన, ఈ రోజు యొక్క. ఓకేనా, అద్యతన, అద్య అంటే ఈ రోజు, అద్యతన దినము అంటే ఈ రోజు దినము అంటాం కదా, అట్లా ఈ రోజు దినము, ఈ రోజు యొక్క. నెక్స్ట్ పురాతన, ప్రాచీనమైన అని అర్థం. పురాతన, పురాతన అంటే ప్రాచీనము, పురాణ అంటే ప్రాచీనము. నెక్స్ట్ సాయంతన, సాయంకాలీనము. సాయంతన కాలే, సాయంతన, ఇక్కడ తన వచ్చింది అన్నమాట శబ్దానికి అంతిమంలో. సాయంతన అంటే సాయంకాలము, సాయంతన. నెక్స్ట్ చిరంతన, చిరంతన, చిరకాలం అంటే దీర్ఘకాలం. చిరంతన, 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 చిరకాలం అంటే దీర్ఘకాలము. ఇదానీంతన, ఇదానీంతన. నెక్స్ట్ అది అంతిమ. చిరంతన అంటే పురాణ అంటే అత్యంత పురాతనమైనది, అంటే అత్యంత దీర్ఘకాలము. చిరంతన చిరకాలమైంది, చిరంతన అత్యంత పురాతనమైనది. నెక్స్ట్ ఈదానీంతన, ఇప్పుడుది. ఇదానీంతన ఇప్పుడే అండి, ఇప్పుడే రాసాం, ఇప్పుడే పంపించాం, ఇప్పుడే చేశాం. ఇదానీంతన, ఇదాని జస్ట్ ఇప్పుడే అంటాం కదా, అలాగా. ఇదానీంతన, ఇదానీంతన చూసి రాసుకుని తప్పు లేకుండా. ఇదానీంతన. ఓకే అండి, నెక్స్ట్ రాసుకోండి. వీడికి నియమం అయిపోయింది. మీకు దాని యొక్క 1వ పాయింట్, 2వ పాయింట్, 3 పాయింట్లు చెప్పుకున్నాము. ఆ 3 పాయింట్లో చెప్పిన నియమానుసారంగా ఉదాహరణ చెప్పుకున్నాం. 3 పాయింట్లు చెప్పిన 3 పాయింట్ల నియమానుసారంగా ఉదాహరణ చెప్పినా మీకు అందరికీ అర్థమై ఉంటుంది. నెక్స్ట్ నియమం 176 రాసుకోండి. నియమం 176, నియమం 176. తదధీతే తద్వేద, తదధీతే తద్వేద, తదధీతే తద్వేద. తదధీతే తద్వేద రాసుకుంది. బ్రాకెట్ పెట్టుకొని చూద్దాము. తదధీతే తద్వేద అంటే తద్ అధీతే తద్వేద. తద్ అంటే అది చదువుతాడో, తద్ అధీతే తద్వేద అది చదువుతాడు, మరి వేదాన్ని తెలుసుకుంటాడు, తెలుసుకోవడం కూడా. తద్ అధీతే దాన్ని అది అధ్యయనం చేయడము, తద్ వేద అధ్యయనం చేసి తెలుసుకోవడం అన్నమాట. చదవడం కాకుండా దాన్ని తెలుసుకోవడం అంటే అర్థపూర్వకంగా తెలుసుకోవడం అనమాట. ఫస్ట్ దీని యొక్క అభిప్రాయం చెప్తాను, రాసుకోండి. తదధీతే తద్వేద బ్రాకెట్ పెట్టుకోండి. చదివేవాడు, చదివేవాడు, చదివించేవారు, చదివించేవారు, చదివేవారు, చదివించేవారు లేదా తెలుసుకునే వాళ్ళు. చదివే వాళ్ళు లేదా చదివించే వాళ్ళు లేదా చదివే వాళ్ళు, చదివించే వాళ్ళు లేదా తెలుసుకునే వాళ్ళు, తెలుసుకునే వాళ్ళు, తెలుసుకునే వాళ్ళు. ఇలాంటి అర్థంలో శబ్దానికి అంతిమంలో, ఇలాంటి అర్థంలో శబ్దానికి అంతిమంలో ఆ లేదా ఇక వస్తాయి. శబ్దానికి అంతిమంలో ఆ లేదా ఇక వస్తాయి, ఆ లేదా ఇక వస్తాయి. ఇంకా ఆ శబ్దానికి ప్రథమ అచ్చుకు వృద్ధి కూడా అవుతుంది. ఇంకా ఆ శబ్దానికి ప్రథమ అచ్చుకు వృద్ధి కూడా అవుతుంది.
ఇంకా ఆ శబ్దానికి ప్రథమ అచ్చుకు వృద్ధి కూడా అవుతుంది. ఇంకా ఆ శబ్దానికి ప్రథమ అచ్చుకు వృద్ధి కూడా అవుతుంది. ఇంకా ఆ శబ్దానికి ప్రథమ అచ్చుకు వృద్ధి కూడా అవుతుంది. ఓకే అండి. మహోదయ, అర్థంలో శబ్దానికి అంతిమంలోనది, అంతిమంలో ఆ ఇక వస్తాయా? ఆ శబ్దానికి ప్రథమాచ్చుకే ఎప్పటికైనా తద్య ప్రకారం అంటే ప్రథమాచ్చుకు వృద్ధి కూడా అవుతుంది. అంతకుముందు చదివేవాడు, చదివించేవారు లేదా తెలుసుకునేవాళ్ళు, ఇలాంటి అర్థంలో శబ్దానికి ఇలాంటి అర్థంలో శబ్దానికి అంతిమంలో ఆ లేదా ఇక వస్తుంది. శబ్దానికి అంతిమంలో ఆ లేదా ఇక వస్తుంది అన్నమాట. అదే అంతిమంలో. ఓకే సార్. ఇంకా అదే శబ్దానికి ఆదిమంలో వృద్ధి కూడా వస్తుంది. ఇంకా ఆ శబ్దానికి ఆదిమంలో వృద్ధి కూడా అవుతుంది లేదా వృద్ధి కూడా వస్తుంది. ఆదిమంలో కూడా ఆది అచ్చుకు దాన్ని, ఆ శబ్దానికి ఆది అచ్చుకు అంటే ప్రథమ అచ్చుకు వృద్ధి కూడా అవుతుంది. ఇక్కడ వాడు అనేది మన గౌరవవాచకంగా చదివే వాళ్ళు, చదివించే వాళ్ళు అని చెప్పాను. ముందు వాడు అని చెప్పాను. అట్లా కాకుండా రెండు ఒకే విధంగా ఉన్నది. చదివే వాళ్ళు, చదివించే వాళ్ళు, ఇంకా తెలుసుకునే వాళ్ళు, తెలుసుకునేవారు, తెలియజెప్పేవారు అని కూడా అందాము. తెలుసుకునేవారు, తెలియజెప్పేవారు. తెలియజెప్పేవారు కాదు, తెలుసుకునే వాళ్ళు. ఇలాంటి అర్థంలో ఆ శబ్దానికి అంతిమంలో ఆ లేదా ఇక వస్తుంది. ఓకే అండి. ఇప్పుడు దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ రాసుకోండి. ఇంకా ప్రథమ వృద్ధి కూడా అవుతుంది. రాసుకోండి. వేదం చదివే వాళ్ళను వైదికులు అంటాం. వేదం చదివే వాళ్ళను వైదికులు అంటాము. వైదికులు అంటే వైదిక రాసిన శబ్దం వస్తుంది. వేదం చదివే వాళ్ళు వైదికులు అంటే వైదిక. వైదిక రాసేసి వేదం చదివే వాళ్ళు లేదా వేదజ్జులు. వేదజ్జు అంటే వేదం తెలిసిన వాళ్ళు, వేదం చదివిన వాళ్ళు లేదా వేదం తెలిసిన వాళ్ళు. వేదజ్జ అంటే వేదం తెలిసిన వాళ్ళు. నెక్స్ట్ లక్ష్మీ సాయి కుమార్ గారు, లక్ష్మీ సాయి గారు, కీర్తి లక్ష్మణ్ గారు మైక్ లోపల పెట్టండి దయచేసి. పౌరాణిక పురాణం చదివే వాళ్ళను పౌరాణికులు అంటాం. పురాణాలు చదివే వాళ్ళని అంటాం పౌరాణికులు. పురాణాలు స్మార్థాలు చదివే వాళ్ళని పౌరాణికులు. పురాణం చదివే వాళ్ళను పౌరాణికులు అంటాం. పురాణం అంటే పురాణాలు చదివే వాళ్ళను పౌరాణికులు. ఆ విధంగా గురువు గారు, ఇది సంస్కృత్ లో ఇది చెప్పాలంటే ఎలా వస్తుందండి? ఏం చెప్పాలండి? పురాణం చదివే వాళ్ళు. పురాణం అధీతే ఇతి పౌరాణిక. పురాణానాం అధీతే ఇతి పౌరాణిక. పురాణానాం అధీతే ఇతి పౌరాణిక. వేదానాం అధీతే ఇతి వైదిక. ధన్యవాదాలు. నెక్స్ట్ తర్క శబ్దం. తార్కిక. తర్కం చేసే వాళ్ళను తార్కికులు అంటాం. తార్కిక అంటే తర్కం చేసే వాళ్ళని తార్కికులు అంటాం. తార్కిక అంటే తర్కం చేసేవాళ్ళు, అంటే తర్క వితర్కం చేసేవాళ్ళు, వాద వివాదం చేసేవాళ్ళు తార్కికులు. అంటే సత్యాన్వేషణ కోసం వాద వివాదం చేస్తామట. ఏదో వ్యర్థ వార్తాలాభం కోసం కాదు.
సత్యస్థాపన కోసం, ధర్మస్థాపన కోసం వాద వివాదం చేసిన తార్కికులు అంటాం. వ్యర్థ ప్రలాపం కోసం కాదు, తార్కికులు. నెక్స్ట్ అండి. మహోదయ అది తర్కాణం అధీతే అని వస్తుందండి. తర్కాణం అధీతే తార్కిక. నెక్స్ట్ నైయాయిక. తర్కం అధీతే తార్కిక. తర్కం అధీతే తర్కశాస్త్రాలు ఉన్నాయండి. నెక్స్ట్ తార్కిక. తర్కం క్రియతే ఇది తార్కికః అనకూడదా? చేసేవాళ్ళు అంటే అది అధ్యయనార్థులు, చేసేవాళ్ళు కాకుండా అధ్యయనం కదా మనం. తదధీత తద్వేద. వేద అంటే అధ్యయనం చేసేవాళ్ళు తార్కికులు. ఈ విధంగా పురాణం చదివిన పోదానికి వెళ్ళాలేమో తర్కం చదివే వాళ్ళని తార్కికులు అంటాం. తర్కశాస్త్రం చదువుతూ ఉంటుంది అన్నమాట. తర్క సంగ్రహం లేదా అలాగా. నెక్స్ట్ న్యాయ. న్యాయం అధీతేతి నైయాయిక. న్యాయం అధీతేతి నైయాయిక. నైయాయిక నైయాయికులు అంటాం. వ్యాకరణం అధీతేతి వైయాకరణ. నెక్స్ట్ వ్యాకరణ అంటే వ్యాకరణం అధీతేతి వైయాకరణ. ఓకే, వ్యాకరణం అధీతేతి వైయాకరణ చూసి రాసుకోండి. మహోదయ, ఇక్కడ ఇకా రాలేదు కదండి వైయాకరణ అనే దగ్గర. వైయాకరణ దగ్గర ఇకా రాలేదుగా. ఇకారం లేదంటావా? ఇకారం ఇకా లేదా ఇకా లేదంటావా? మనకేం చెప్పాం? శబ్దానికి అంత్యంలో ఆ లేదా ఇక అంత్యంలో వస్తాయని చెప్పాము. ఏం చెప్పాము? ఇక గాని ఏదో ఒకటి. మరి ఇక్కడ ఆ కూడా రాలేదు కదా. వ్యాకరణ అనే దాంట్లో ఆ అలాగే ఉంది కదా, దాంట్లో కూడా దానికి ఆకారం లోపం ఈ ఆకారం వచ్చి కూర్చుంటుంది అన్నమాట. ఓహో, ఆకారం లోపం అయ్యి మళ్ళీ ఆకారం వచ్చి కూర్చుంటుందా? అది వచ్చి ప్రత్యేక ఆకారం కూర్చుంటుంది. సరే అండి, అలాగే ఛేదించే లోపమే అది అంతా అవుతుందండి. అలాగే అర్థమైంది. ధన్యవాదాలు. అవుతుంది వైయాకరణ. అలాగే మన లోకంలో వైయాకరణిక అని చెప్పాం అన్నమాట. వైయాకరణిక అని చెప్పాం, వైయాకరణ అంటాం. అందుకే అచ్చిపెత్తి అని చెప్పాము. రెండు చెప్పాను అందుకే. అలాగే అంటే వ్యాకరణం తెలిసిన వాళ్ళు మహోదయ, వ్యాకరణము తెలిసిన వాళ్ళు, పైన న్యాయం తెలిసిన వాళ్ళు నైయాయిక. మహోదయ వాళ్ళు నైయాయికులు. న్యాయం చదివే వాళ్ళు న్యాయం అధీతేది నైయాయిక. గురువు గారు ఇక్కడ తెలిసిన వాళ్ళు అంటే వాళ్ళు అధ్యయనం చేసిన వాళ్ళు అనే అంటే అధీతే తద్వేద రెండు ఉండాలన్నమాట. రెండు వస్తాయి ఇంట్లోకే, రెండు వస్తాయి. పురాణికులు అంటే చదివిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు అని కూడా రెండు తీసుకోవచ్చు మనం. ఓకేనా? ఓకే, నెక్స్ట్ నియమం 177. నియమం 177 చెప్పునా రేపు చెప్పుకుందామండి? అలాగే రేపు చెప్పుకుందామండి, అయిపోతుంది. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే అండి. నమస్తే మహోదయ. వాక్యాలు ఈ అంశానికి సంబంధించి పెడతాం, రాసుకోండి.